అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మందులు తీసుకొచ్చేదానికి ఆ స్వామి బల్లారం మందు కింద నాదే చాలా పద్ధతిగా బాగా నీట్గా కాపు నిలబడే మందు ఇస్తానని చెప్పేసి ఆయన ఇచ్చిన తర్వాత కొట్టిన తర్వాత కాయ మొత్తం రాలిపోయింది. ఇప్పుడు ఏమని అడిగితే ఇంకా 3 రోజులు 4 రోజులు మందు మామే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత కాపు నిలబడితే నీకు మరి పంట ఇస్తారు చేస్తామని ఈ రకంగా నకిలీ రకంగా మాట్లాడుతున్నాడు ఆ స్వామి. ఆ స్వామి మిరప చెట్లకి అని ఇచ్చినాడో ఇంకో దానికి ఇచ్చినాడో మాటి చెట్లు మందంటే కాదు అది. అది మొత్తంగా అగ్గి పెట్టి ఎట్లా పునిపోయి ఉంటుందో మొత్తం ఆకుతో సహా కిందకంతా రాలిపోయింది, అంతా కిందకి పడిపోయింది, చెట్టు కిందకంతా ఏమి లేదు. మీరు కావాల్సి ఉంటే మీరు కూడా వచ్చి చూసుకోండి. ఈరన్నకు సంబంధించి మామిడి తోట 2 ఎకరాల మామిడి తోట పెట్టారు. ఈ మామిడి తోటకు సంబంధించి మందులు కొట్టాలనే ఉద్దేశంతోన మరి ఆలూరులో ఉన్నటువంటి ఉల్దులింగేశ్వర ఫర్టిలైజర్ షాప్లో పిచికారి మందులు తీసుకుని కొట్టడం జరిగింది. తీరా చూస్తే కొట్టిన తర్వాత మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే రైతులు ఈరోజు ఎంతో ఆశపడి మొత్తం కూడా మామిడి సీజన్లో మంచి పంట పండించాలనే ఉద్దేశంతోన మరి ఈరోజు మామిడి రైతులు మరి ఏదైతే ఫర్టిలైజర్ షాప్స్లో వెళ్తే ఫర్టిలైజర్ షాప్లో నాణ్యమైన మందులు కాకుండా ఈరోజు నకిలీ మందులు పెట్టడం వల్ల మరి ఈ రకంగా జరుగుతూ ఉంది. ఇది మొత్తం కూడా అగ్రికల్చర్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అగ్రికల్చర్ అధికారులు అదేవిధంగా ఇంకోటి ఫర్టిలైజర్ షాప్స్ యాజమాన్యం కానీ హార్టికల్చర్ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు. అధికారులు ఉన్నారు కానీ వేలకు వేలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఏ మాత్రం కూడా మరి హార్టికల్చర్కి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మరి రైతుల పరిస్థితులు, వాళ్ళకి ఏం మందులు కొట్టాలో అనేటువంటి సూచనలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. మరి ఇటువంటి పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. అందుకోసమే ఈరోజు దాదాపుగా 5 లక్షల వరకు కూడా రైతులు నష్టపోయాడు. మరి ఈ నష్టపరిహారాన్ని ఎవరు తీర్చాలనేది కూడా అర్థం కావడం లేదు. మరి ఈరోజు హార్టికల్చర్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండడం లేదు. మరి ఇటువంటి పరిస్థితి ఉంది. నెలకు వేలు జీతాలు తీసుకుంటున్నారే తప్ప రైతులకు అందుబాటులో ఉండి వారు ఏం మందు కొట్టాలి అనేటువంటిది పరిశీలించడం లేదు. అదేవిధంగా అగ్రికల్చర్ ఎవరైతే ఉన్నారో ఫర్టిలైజర్ షాప్స్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులంటే ఇష్టానుసారంగా మందులు అమ్ముతున్నారు, నకిలీ మందులు అమ్ముతున్నారు, ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులు అమ్మి ఈరోజు రైతులు తీవ్రమైన నష్టాల బారిన పడుతూ ఉన్నారు. మరి ఏడీఏ కానీ జిల్లా ఉన్నతాధికారులు మరి దీనిపై చర్యలు తీసుకుని నష్టపోయిన రైతుకు నష్టపరిహారం ఇచ్చే వరకు మా రైతు సంఘం అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా తక్షణమే మరి ఉల్తులింగేశ్వర ఫర్టిలైజర్ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకుని మరి అవసరమైతే ఆ షాపును సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.